దీనికి అంతటికి కారణం మీ వదినేరా? మీ వదినే యష్. అమ్మా 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 ఏమైందమ్మా? అమ్మా అన్నయ్య డాక్టర్ ఫోన్ చేయి. అమ్మా 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 అన్నయ్య అర్జెంటుగా డాక్టర్కి ఫోన్ చేసి పిలువు. అలాగే యష్. అమ్మా అమ్మకి ఇలా అయింది ఏంటని తమ్ముడు అడిగితే ఏం చెప్పాలి మధు? అత్తయ్య ప్రాబ్లం టోటల్ గా సాల్వ్ అయిపోతుంది అనుకునే టైంలో మీ తమ్ముడు ఇంత సడన్ గా ఓడిపడతాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తేజ. ఆ సింధుని మీ తమ్ముడిని బుసిగొల్పి ఇక్కడికి పంపించినట్టుంది. మనం జాగ్రత్తగా మేనేజ్ చేసి మీ తమ్ముడిని మభ్యపెట్టాలి. అత్తయ్య ఇలా అయిపోవటానికి మన వైపు ఏ తప్పు లేదన్నట్టుగా మాయ చేయాలి. తేజ అమ్మనేం చేశారన్నయ్య? మేమేం చేశాంరా? మీరేం చేయకపోతే అమ్మ పరిస్థితి ఇలా ఎందుకుంటుంది? అమ్మ బానే ఉందని చెప్పి ఎందుకు ఇన్ని రోజులు నన్ను మోసం చేశారు? మాట్లాడమేంటోదినా? నిన్న నైట్ వీడియో కాల్లో అమ్మను ఒకసారి దూరం నుంచైనా చూపించమన్నాను. అమ్మ బయటికి వెళ్ళింది, రాగానే కాల్ చేస్తానన్నారు. నైట్ అంతా నిద్రపోకుండా నువ్వు కాల్ చేస్తావని ఎదురు చూస్తూ ఉన్నాను. మార్నింగ్ నుంచి నీ నుంచి ఎటువంటి కాల్ రాలేదు. అందుకే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామనే వచ్చాను. అమ్మకి పిచ్చెక్కడం ఏంటి? అమ్మని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం ఏంటోదినా? ఇదంతా చూస్తుంటే నాకు మీ మీద డౌట్గా ఉంది. మా మీద మీకు డౌట్ రావడంలో తప్పేం లేదు మరిది గారు. ఎందుకంటే ఎన్ని రోజులు మీ దగ్గర అసలు నిజాన్ని దాచిపెట్టి అత్తయ్య గారు బాగానే ఉన్నారంటూ అబద్ధం చెప్తూ వస్తున్నాం కదా. ఏంటోది నా అసలు నిజం? నాన్న ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చిందో నువ్వే చూసావు కదా యష్. నువ్వు కూడా ఆ రోజు వెళ్ళిపోయిన తర్వాత అమ్మ బిహేవియర్ మరీ టూ మచ్ అయిపోయింది. అప్పటినుంచి నాన్న మీద, నీ మీద, ఆ సింధు మీద కోపంతో తనలో తానే టెన్షన్ పడుతూ అమ్మ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటుంది. సరిగ్గా భోంచేయదు, నిద్రపోదు. ఆ రూమ్లోనే కూర్చొని పిచ్చి పిచ్చిగా తనలోనే తాను మాట్లాడుకుంటూ అరుస్తూ ఏడుస్తూ కూర్చుంటుంది. చివరికి అది మెంటల్ ప్రాబ్లంగా మారిపోయిందిరా. అత్తయ్యకి హెల్త్ బాగోలేనప్పుడు ఆవిడ మానసిక పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని తెలిసే మీరు మావయ్య ఏమైపోతారో అని ఎన్నాళ్ళు మీకు చెప్పకుండా అత్తయ్యకి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ కంప్లీట్గా ట్రీట్మెంట్ అయిన తర్వాతే మీకు చెప్పాలనుకున్నాం. అంతే తప్ప అత్తయ్య విషయంలో మేమీ తప్పు చేయలేదు.
అసలు మీరు చెప్పేదంతా నేను నమ్మలేకపోతున్నాను వదిన. అమ్మకి పిచ్చెక్కడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? మా మాటలు నమ్మటం మీకు కొంచెం కష్టంగానే ఉంటుంది మరిది గారు. ఎందుకంటే సలక్షణంగా ఉన్న అత్తయ్యను చూసిన కళ్ళతో ఇప్పుడు సడన్ గా ఈ పరిస్థితుల్లో ఉన్న అత్తయ్యను మీరు చూశారు కదా, అందుకే మీకలా అనిపిస్తుంది. మరిది గారు, అత్తయ్యకి ట్రీట్మెంట్ చేసే డాక్టర్ ఇప్పుడొచ్చే టైం అయింది. రోజు ఈ టైంకి వచ్చి అత్తయ్యకి ఇంజెక్షన్ చేస్తారు. తనొచ్చిన తర్వాత మీరు డాక్టర్ని అడగండి, అన్ని వివరాలు ఆవిడే చెప్తుంది మీకు. యష్, ఎక్కడున్నావురా? యష్, రే యష్. అమ్మా, ఏంటమ్మా ఇది? అసలు నీరసంతో ఇందా కళ్ళు తిరిగి పడిపోయావు. హాయిగా రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ రూమ్ నుంచి బయటికి ఎందుకు వస్తున్నావు? ముందు నువ్వు రిలాక్స్ అవ్వు. నేను ఇక్కడే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను. పడుకోమ్మా. హలో, చెప్పు మధు. డాక్టర్, మీరు ఎక్కడున్నా సరే ఇమ్మీడియట్గా ఇక్కడికి వచ్చేయండి. మా మరిది గారు వచ్చారు, అత్తయ్య గురించి అడుగుతున్నారు. మీరేం చెప్తారంటే, అని చెప్తే సరిపోతుంది. అలాగే మధు, నేను వెంటనే వస్తున్నాను. ఓకే. యష్, మీ వదిన మంచిది కాదురా. మీ వదిన పెద్ద దుర్మార్గురాలరా. నేను ఇలా అయిపోవటానికి కారణం ఇదేరా. దీన్ని నమ్మొద్దురా, దీన్ని నమ్మొద్దు. ఇది ఆ పొలిటీషియన్ తో క్లోజ్ గా తిరుగుతూ చెయ్యకూడని పాడు పనులన్నీ చేస్తుందిరా. నీ ప్రాజెక్ట్ ని, మన ఆస్తిని, చివరికి మన కుటుంబాన్ని కూడా నాశనం చేయాలనేది చూస్తుందిరా. చేసే బాగుందని నా కళ్ళారా చూసానురా. ఎక్కడ నీకు నిజం చెప్పేస్తానేమోనని చంపాలని కూడా చూసిందిరా. ఏంటమ్మా వదిన పొలిటీషియన్ తో క్లోజ్ గా తిరగడం ఏంటి? నువ్వు చూసావు వదిన నిన్ను చంపడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. అవునరా,